తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. 14 ఏళ్లే అయినా ప్రపంచ క్రికెట్ను వణికిస్తున్నాడు. చిన్న వయసులోనే ప్రత్యర్థులను చీల్చి చెండాడుతున్నాడు. టీనేజ్లో ఉండగానే ఐపీఎల్లో సెకండ్ ఫాస్ట్ 175 పరుగుల అసాధారణ ఇన్నింగ్స్తో భారత అండర్-19 జట్టుకు సింగిల్ హ్యాండ్తో వరల్డ్ కప్ అందించిన చరిత్ర. అంతర్జాతీయ క్రికెట్లోకి రాకముందే ఇప్పటికే తానెవరో ప్రపంచానికి తెలియజేశాడు. అతడెవరో కాదు, 14 ఏళ్ల బీహార్ విధ్వంసకర క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ. ఏడాది కాలంగా క్రికెట్లో మారుమ్రోగుతున్న సూర్యవంశీ ఐపీఎల్లో తన గోల్ ఏంటో చెప్పుకొచ్చాడు. ఊహించుకోవడానికి కూడా కష్టంగా ఉన్న గేల్ రికార్డును బ్రేక్ చేస్తానంటూ సూర్యవంశీ చెప్పుకురావడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం వైభవ్ ఐపీఎల్ 2026 సీజన్ కోసం సిద్ధమవుతున్నాడు. గత ఏడాది రాజస్థాన్ జట్టు తరపున మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన ఈ 14 ఏళ్ల కుర్రాడు ఈ ఏడాది కూడా తన ఫామ్ కొనసాగించాలని జట్టు ఫ్రాంచైజీ కోరుకుంటుంది. ఇప్పటికే ప్రాక్టీస్ సెషన్లో తీవ్రంగా చెమటాడుస్తున్న సూర్యవంశీ తాజాగా బీసీసీఐ యొక్క నమన్ అవార్డుల ఫంక్షన్కు హాజరయ్యాడు. గ్రాండ్గా జరిగిన ఈ వేడుకలో ఈ బీహారీ క్రికెటర్ ఐపీఎల్లో తాను బ్రేక్ చేయబోయే రికార్డు ఏంటో చెప్పుకొచ్చాడు. హర్ష భోగ్లేతో జరిగిన ఈ సంభాషణలో గేల్ 175 పరుగుల వ్యక్తిగత స్కోర్ను బ్రేక్ చేస్తానని ధీమా వ్యక్తం చేశాడు. బీసీసీఐ యొక్క నమన్ అవార్డుల సందర్భంగా సూర్యవంశీ ముందు హర్ష భోగ్లే 3 కఠిన రికార్డ్స్ను ఉంచి వీటిలో ఒకటి బ్రేక్ చేయాలంటే ఏది బ్రేక్ చేస్తావని అడిగాడు. ఇందులో భాగంగా మొదటిది ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టడం, రెండో రికార్డ్ గేల్ 175 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డును బద్దలు కొట్టడం, ఇక మూడోది ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ. ఈ 3 కష్టమైన రికార్డ్స్లో ఒకటి బ్రేక్ చేయమని 14 ఏళ్ల సూర్యవంశీని కోరాడు. దీనికి సూర్యవంశీ గేల్ 175 పరుగుల రికార్డ్ బ్రేక్ చేస్తానని చెప్పడం విశేషం. 2013 ఐపీఎల్ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడిన గేల్ పూణే వారియర్స్ పై శివాలెత్తాడు. ఈ వెస్టిండీస్ విధ్వంసకరుడు కేవలం 66 బంతుల్లో 175 పరుగులు చేసి చరిత్రలో బద్దలు కొట్టడానికి కూడా సాధ్యం కాని రికార్డును సెట్ చేశాడు. ఈ మ్యాచ్లో గేల్ ఇన్నింగ్స్లో 13 ఫోర్లతో పాటు ఏకంగా 17 సిక్సర్లు ఉన్నాయి. ఐపీఎల్లోనే కాదు, ఓవరాల్గా టీ20 క్రికెట్లో ఇది అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం విశేషం. ఇప్పటి వరకు 13 సీజన్లు ముగిసినా ఈ రికార్డు దరిదాపుల్లో కూడా ఎవరూ వెళ్ళలేదు. ఇలాంటి రికార్డును బ్రేక్ చేస్తానని సూర్యవంశీ చెప్పడం అతని కాన్ఫిడెంట్కు నిదర్శనంగా నిలిచింది. తన జట్టుకు ట్రోఫీలు గెలవడమే తన లక్ష్యమని, ఈ సీజన్లో నా నుంచి మంచి ప్రదర్శనలు వస్తాయని సూర్యవంశీ తెలిపాడు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్పై సూర్యవంశీ కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు చేసి సింగిల్ హ్యాండ్తో టీమిండియాకు వరల్డ్ కప్ అందించాడు. వన్డేల్లోనే ఇలా చెలరేగితే ఇక టీ20లో గేల్ రికార్డ్ బ్రేక్ చేస్తాడనడంలో ఆశ్చర్యం లేదు. గత సీజన్లో తన బ్యాటింగ్తో దంచుకొట్టిన వైభవ్పై రానున్న ఐపీఎల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఓపెనర్గా రానున్న వైభవ్ ఈసారి జట్టుకు విజయాల్లో ఎలాంటి పాత్ర పోషిస్తాడో చూడాలి. షెడ్యూల్ విషయానికి వస్తే రాజస్థాన్ ఈ సీజన్లో మార్చి 30న చెన్నై సూపర్ కింగ్స్తో తమ తొలి మ్యాచ్ ఆడనున్నారు. మొత్తానికి గేల్ రికార్డును బ్రేక్ చేస్తానని చెప్పిన వైభవ్ కాన్ఫిడెన్స్ మీకెలా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.